తమిళనాడులోని కరూర్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. ఐజీ అస్రా గార్గు నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. ఈ తొక్కిసలాట ఘటన కేసు ఎఫ్ఐఆర్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరును ఎందుకు చేర్చలేదనే రిట్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన తర్వాత టీవీకే నేతలందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. ప్రమాదాన్ని పట్టించుకోకుండా పార్టీ నేతలందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడం వాళ్ళ ఆలోచన ధోరణిని తెలియజేస్తుందని చెప్పింది. విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవని కామెంట్ చేసింది. ఘటన జరిగితే కోర్టులు చూస్తూ కూర్చోవని మద్రాస్ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఇక మరోవైపు టీవీకే నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆదేశాలను రిజర్వ్ చేసినట్లు కోర్టు చెప్పింది. ఉదయం కూడా విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సిబిఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. విజయ్ వేసిన పిటిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూరు ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే సిబిఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. ఈ సందర్భంగా కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని చెప్పింది. సిబిఐ దర్యాప్తు కోరుతూ భాజపా న్యాయవాది జిఎస్ మనీ దాఖలు చేసిన పిటిషన్ను కూడా కొట్టివేసింది. ఇక భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది.